హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చాలా టేస్టీగా, ఈజీగా, త్వరగా అయిపోయే పచ్చి కొబ్బరి, శనగపప్పు పాయసం అండి. చాలా టేస్టీగా ఉంటుంది ఈ పాయసము. శనగపప్పుతో ఏది చేసినా కూడా సూపర్‌గా ఉంటుందండి. పాయసమైనా, కూరైనా ఏదైనా గూడా. పండగలప్పుడు గూడా మనకి ఎక్కువ పనున్నప్పుడు ఇలా సింపుల్‌గా, టేస్టీగా చేసి నైవేద్యంగా పెట్టేయొచ్చండి. సూపర్‌గా ఉంటుంది. ఆల్రెడీ నేను శనగపప్పుతో పాయసం చేసుండా, కూర చేసుండా. చూడనోళ్ళు ఎవరైనా మన ఛానల్‌లో వెళ్లి చూడండి. ఇప్పుడు ఇది ఎలా చేయాలో తయారీ విధానం చూద్దాం. ముందుగా కుక్కర్‌లోకి ఒక కప్పు శనగపప్పు వేసుకునేసి వీటిల్ని శుభ్రంగా కడుక్కునేద్దాము. ఇలా కడుక్కున్న పప్పులోకి ఒక గ్లాసు నీళ్లు వేసుకుందామండి. మనకి పప్పు ఉడికేంత వరకు నీళ్లు వేసుకోవాలి. ఇలా ఒక గ్లాస్ అయితే సరిపోతుంది. నీళ్లు వేసుకున్న తర్వాత ఇప్పుడు కుక్కర్‌కి మూత పెట్టుకునేసి పప్పు ఉడికేంత వరకు 4 విజిల్లు గాని, 5 విజిల్లు గాని రానియ్యాలండి కుక్కర్‌ని బట్టి. నాది ఇది చిన్న కుక్కర్ కాబట్టి నేను ఒక 5 విజిల్లు రానిచ్చినాను. పప్పు మెత్తగా ఉడకాలి. 5 విజిల్లు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకునేసి కుక్కర్‌కి ఆవిరంతా పోయిన తర్వాత మనం మూత తీసి చూద్దాము. ఇప్పుడు ఆవిరంతా పోయిన తర్వాత చూపిస్తా ఉన్నాను చూడండి మీకు. పప్పు ఉడికింది. మనకి నీళ్లు కూడా కొద్దిగా ఉండాయి. చూసారు గదా! ఇలా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకునేసి స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకునేసి ఇందులోకి ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకునేద్దాము. ఇదొచ్చేసి ఒక అరకప్పు నెయ్యండి కరిగిన తర్వాత. ఇప్పుడు ఇందులో మనము కట్ చేసి పెట్టుకున్న బాదం పప్పు, జీడిపప్పు, ఎండు ద్రాక్ష వేసుకునేసి వీటిల్ని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక స్పూను గసగసాలు వేసుకోవాలండి. ఈ పాయసంలో గసగసాలు వేసుకునేస్తే చాలా బావుంటాయి టేస్ట్ అనేది. ఇప్పుడు వీటిల్ని గూడా ఒకసారి బాగా ఇలా దోరగా ఫ్రై చేసుకునేసి ఇవన్నీ తీసి ఒక ప్లేట్‌లో వేసుకునేద్దాము. మనకి ఇవంతా ఇట్లా ఫ్రై అయిపోతే సరిపోతుంది. మళ్ళీ ఇదే ప్యాన్‌లో మనం ఉడకపెట్టుకున్న శనగపప్పునంతా పోసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత శనగపప్పుని ఇలా గరిటెతో మధ్య మధ్యలో ఇట్లా కలుపుకుంటూ, ఇట్లా అదుముతూ, మ్యాష్ చేస్తూ, తిప్పుకుంటూ ఉండాలండి. కొద్దిగా ఇది మనకి మెత్తగా అయిపోతుంది. చూసారు గదా! ఇలా అనుకుంటూ ఉండాలి. ఇలా కొద్దిగా మెదిపిన తర్వాత ఏ కప్పుతో అయితే శనగపప్పు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు నిండా తురిమిన బెల్లం వేసుకోవాలి. స్వీట్ అనేది కరెక్ట్‌గా సరిపోతుందండి. ఇప్పుడు మనం ఇందులో నీళ్లు గాని, పాలు గాని ఏమీ అవసరం లేదండి. మనకి శనగపప్పులో ఉన్న నీళ్ళే కరెక్ట్‌గా సరిపోతాయి. పప్పు గూడా మనకి మెత్తగా మెదగాల్సిన పని లేదు. ఇలా ఉంటే సరిపోతుంది. చూసారు గదా! ఇలా రావాలి. ఇప్పుడు మనం ఇందులో ఏంచి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ గూడా వేసుకునేసి మరొకసారి ఇట్లా బాగా కలుపుకునేయాలి. మంటనేది మీడియంగా పెట్టుకోవాలండి. లో టు మీడియంలో పెట్టుకునేయాలి. లేకపోతే అడుగంటేస్తది. ఇప్పుడు ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోనే మనము పచ్చి కొబ్బరి తురుము వేసుకునేసి, ఇలా ఒకసారి బాగా కలుపుకునేసి స్టవ్ ఆఫ్ చేసుకునేస్తే శనగపప్పు, కొబ్బరి పాయసం రెడీ అయిపోయిందండి. ఇందులో నేను యాలకుల పొడి వేసినానండి. ఆ స్కిప్ అనేది మిస్ అయింది. ఒకవేళ మీరు పాలు వేసుకోవాలన్నా కొద్దిగా వేసుకోండి. పాలు వేసుకునేస్తే మనకు శనగపప్పు ఫ్లేవర్ అనేది అనిపించదు. అందుకే నేను పాలు వేయలేదండి. ఇలానే బావుంటుంది ఈ పాయసం అనేది. ఏదో ఒక శుక్రవారము ఇలా చేసి పెట్టి చూడండి. అమ్మవారికి కూడా చాలా ఇష్టం శనగపప్పు అంటే. పాయసమైనా లేదా మనకి బూరెలైనా చేస్తాం గదా! ఇలా ఒకసారి పాయసం చేసి పెట్టి చూడండి. టేస్ట్ అయితే సూపర్‌గా ఉంటుందండి. ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ ఐకాన్‌ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ పచ్చి కొబ్బరి, శనగపప్పు పాయసం మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్‌లో చెప్పండి.